సిఫిలిస్ యొక్క లక్షణాల ఇంట్రొడక్షన్ అయితే మనం చూసుకున్నాం కదా. మీరైతే ఈ వీడియోలు చూడనట్లయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి లేదా ఈ పైన ఇక్కడ క్లిక్ చేసి అయితే మీరైతే ఈ సిఫిలిస్ యొక్క ఇతర వీడియోలని ప్లేలిస్ట్ ద్వారా చూడవచ్చు. ఇకపోతే ఈ వీడియోలో సిఫిలిస్ యొక్క ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకుందాం. సిఫిలిస్ యొక్క ట్రీట్మెంట్ చాలా సులభం. మీరు తెలుసుకున్న స్టేజ్ని బట్టి మీ యొక్క ట్రీట్మెంట్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ స్టేజ్లో సిఫిలిస్ తెలుసుకున్నారనుకోండి, సింపుల్గా ఒకే ఒక్క ఇంజెక్షన్తో అయితే మీ సిఫిలిస్ మటుమాయం అయిపోతుంది. ఆ ఇంజెక్షన్ పేరే పెన్సిలిన్. ఈ పెన్సిలిన్ ఇంజెక్షన్ ద్వారా మీకు అయితే సిఫిలిస్ అయితే తగ్గిపోతుంది. అలా కాకుండా మీరు ముదిరిపోయిన తర్వాత ఇతర సమస్యలు లైక్ కార్డియోవాస్కులర్ లేదా ఆక్యులర్ లేదా న్యూరలాజికల్ సమస్యలతో వెళ్ళినప్పుడు అయితే మీకు 2-3 ఇంజెక్షన్లు లేదా 5-6 ఇంజెక్షన్లు మీ యొక్క సిచ్యువేషన్ బట్టి ఇంకా ఇతర మాత్రల ద్వారా కూడా మీ సిఫిలిస్ అయితే తగ్గించే అవకాశం ఉంటుంది. డాక్సిసైక్లిన్ టాబ్లెట్స్ కూడా వాడుతారు ఈ సిఫిలిస్ యొక్క ట్రీట్మెంట్లో. ఇంకా ఏమైనా ఇతర లక్షణాలు ఉన్నాయనుకోండి, ఆ లక్షణాలకు తగ్గ మందులను ఈ సిఫిలిస్లో మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో సిఫిలిస్ వచ్చేంత వరకు చూసుకొని వచ్చిన తర్వాత కూడా ముద్రపెట్టుకోకుండా మీకైతే మీ యోని లేదా మర్మాంగం లేదా నోట్లో పుండు లాంటిది అనిపించింది ఆఫ్టర్ సెక్స్ 2 to 3 weeks లేదా అది వెంటనే తగ్గింది, ఎలాంటి నొప్పి లేదు ఎస్పెషల్గా అనిపించిందంటే వెంటనే మీరైతే స్క్రీనింగ్ టెస్టులు చేసుకోండి. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనమాట. మీకు వచ్చి దాని తర్వాత సఫర్ అవడం కన్నా మీరు ముందర దాని గురించి ట్రీట్మెంట్ తీసుకున్నారంటే, కన్ఫర్మ్ చేసుకున్నారంటే ట్రీట్మెంట్ కన్నా మీకు కన్ఫర్మ్ కూడా కాలేదు, నెగిటివ్ వచ్చింది, వెరీ హ్యాపీ, పాజిటివ్ వచ్చింది, అప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే మీరు ట్రీట్మెంట్ తీసుకోగలరు. సో అలా ఏమొస్తే ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలని భయపడకుండా మీరైతే టెస్ట్ చేయించుకోండి. ఇలాంటి ర్యాషెస్ కానీ మీకైతే ఇలాంటి కురుపులు కానీ మీ ప్రైవేట్ పార్ట్స్ వచ్చినప్పుడు లేదా కనిపించినప్పుడు సో నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే ఫర్ సపోజ్ మీకు సిఫిలిసే వచ్చింది, ఏదో ఒకటి మీ ఇంట్లో చూస్తున్నారు. కొందరికైతే ఎండ్ స్టేజ్ అంటే అప్పుడు మనం అయితే 60 to 80 years బతుకుతాము. 80 yearsలో మీకు అయితే న్యూరలాజికల్ సమస్య వచ్చాయి, నో ప్రాబ్లం, ఇంకా ఎలాగ మనం పైకి వెళ్ళాల్సిందే. కాబట్టి అలా కాకుండా మీకు 40లోనే వచ్చింది మీ కర్మకాలి, లేదా 30లోనే వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. అప్పుడు మీకు పక్షవాతం వచ్చింది, అప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి భారమే, మీకే భారమే. సో వెంటనే టెస్ట్ అయితే చేసుకోవడం చాలా తప్పనిసరి. అసలు విషయం ఏంటంటే అన్నట్టు ఆటలాడడం తగ్గించండి. ఈ మధ్య చాలామంది ఆటలాడి మన ఇండియాలో కూడా చాలామంది స్టూడెంట్స్కి అయితే HIV కొంతమందికి పాజిటివ్ అయిందని అన్నారు. అది ఎంతమందికి ఎందుకు కూడా మీకే తెలియాలి. మీకు ఒకవేళ HIV గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఈ పైన కనిపించే లింక్ ద్వారా అయితే మీరు పూర్తి వీడియో చూడగలరు, లేదా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తేనే మీరు ఆ వీడియోని అయితే చూడగలరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో గురించి ఎటువంటి సందేహాలున్నా కామెంట్ అయితే చేయండి. ఫిజికల్ వ్యూని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అన్నట్టు అసలు విషయం, మీ ఫ్రెండ్ ఎవరైనా ఆటలు ఎక్కువ ఆడుతూ ఉంటే ఆ ఫ్రెండ్కి అయితే ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి.